వర్జీనియా టొబాకో గత 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చక్కటి గిట్టుబాటు ధర కల్పించి రైతులకు మేలు చేసినట్లు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం నందు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఇంటి వద్ద రైతులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కృషి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంప్రదింపులు, బోర్డు అధికారులు, రైతు సంఘాలు చేసిన విజ్ఞప్తుల కారణంగా టొబాకోకు ధర పెరిగిందే గాని మరెవరి వల్ల కాదని కూటమి నేతలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ధరల వ్యత్యాసాలకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. టొబాకోకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేషు, టీడీపీ మండల అధ్యక్షులు కొక్కల మాధవరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ పాల్గొన్నారు. ఈ రోజు జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం గ్రామంలో జెడ్పీటీసీ సభ్యులు గౌరవనీయులు శ్రీ పోల్నాటి బాబ్జీ గారి ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు మా పెద్దల గురువు గారు బాబ్జీ గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి శేషు గారికి, రాకేష్ అన్న గారికి, అలాగే శ్రీనివాసపురం సొసైటీ అధ్యక్షులు గోపాలకృష్ణ గారికి, ఇలికే వెంకటేశ్వరరావు గారికి, మాకు మిత్రులు ఇలికే వరప్రసాద్ గారికి, రైతుల సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నానండి. నిజంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల్లో ఉన్నటువంటి అపోహనే తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని, రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ యొక్క ఎన్ఆర్ఎస్ పొగాకు అనేది ఎవరి పరిధిలో ఉంటుందో అందరికీ తెలుసు రైతులకి. ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేనటువంటి విషయం. దీన్ని కొన్ని పార్టీలు వాళ్ళ యొక్క రంగు పులుముకుని దీన్ని రైతుల్ని ఏదో చేసి ఆ భయబాధలకు గురి చేసి రైతులు ఒక క్రియేట్ చేసేసి ఒక రైతుల్ని ఒక ఆందోళన చెందే విధంగా తయారు చేసేటానికి ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని ఒక రాజకీయ వేదికగా చేసుకుని మొన్న జంగారెడ్డిగూడెంలో చేసినటువంటి మహాధర్నాన్ని పార్టీ ధర్నాగా పెట్టుకుంటే బాగుండేమన్న ఆలోచన. రైతు ధర్నా అని చెప్పి రైతులకి పచ్చ జెండాలు ట్రాక్టర్లకు కట్టించి రాత్రి పార్టీ జెండాలు ఇచ్చి చేయటం చాలా బాధాకరం. మీకు దమ్ము ధైర్యం ఉంటే పార్టీ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము మహాధర్నా రైతులకి మేలు చేస్తున్నాం అని మీకు దమ్ము ఉంటే పెట్టుకోండి. మీ పార్టీని అక్కడ బోర్డు పెట్టుకుని చేసుకోండి, బాగుంటుంది. అంతేగాని మా రైతులు ధర్నా అని చెప్పి పార్టీకి మలుచుకోవడం చేతిగా వదిలేస్తున్నాం. మేము దాని గురించి మేము మాట్లాడడం. కాకపోతే ఏంటంటే ఈ రోజున రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎంపీ గారు మహేష్ కుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు సంగా రాషన్ కుమార్ గారు దీని మీద పదే డిస్కస్ చేస్తానే ఉన్నారు. మొన్న దేవరపల్లిలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్లో ఆయన ఒక ముప్పునారుగుడం రైతుకి గత 4 సంవత్సరాల నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆయన ఒంట్లో పోకుండా అనారోగ్యంతో ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఇదే టైంలో ఆయన చనిపోవడం, హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అవడం వల్ల ఒక రైతు చనిపోయాడని చెప్పి ఆయన క్రియేట్ చేసి దాన్ని రాజకీయం చేశాడు. అది కాకుండా దేవరపల్లిలో పొగాకు బేలు తొక్కారు సిగ్గు లేకుండా. హోటల్ని ధ్వంసం చేశారు. వైన్ షాపుల ముందు జెండాలు భుజాలను వేసుకుని బీర్ బాటిల్తో వాళ్ళు చేసిన రచ్చ రాష్ట్రం దేశం మొత్తం చూసి చీ అని కాంటించి ఉమ్మేయడం మనందరం చూసాం. అలాగే మన జంగారెడ్డిగూడెం బోర్డులో ఒక 15 రోజుల క్రితం అనుకుంటే ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఏంటంటే దాని సారాంశం ఏంటంటే రైతు సంఘాల్లో మీటింగ్ అందరిలో ఆందోళన కలిగించారు. 4 రోజుల ముందు డేట్ దగ్గరకు వచ్చిందనగా రైతు సంఘం ప్రెసిడెంట్కి ఫోన్ చేసి మీటింగ్ అంటున్నారు. ఏంటంటే మనకు సంబంధం లేదన్న. తెల్లారితే మీటింగ్ అనే వరకు కూడా రైతు సంఘాలను కింద పెడతారు. తెల్లారిన తర్వాత జెండాలు తగిలిస్తారు. వీళ్ళు చేసిన పని వల్ల రైతు సంఘాలకి విలువ లేకుండా పోతున్నాయి. వైసీపీ నాయకులు ఏం చేస్తారు, కింద జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాస్తారు. కింద ఇట్లు రైతు సంఘం, వర్జీనియా రైతు సంఘం అని పెడుతున్నారు, చేతులు దులుపుకుంటున్నారు. మేము క్లియర్ గా చెప్పాం. నరేంద్ర మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు కామర్స్ మినిస్టర్ తో ఆదేశాలు పంపించమని చెప్పారు. కామర్స్ మినిస్టర్ గారికి చైర్మన్ కి ఆదేశాలు రావడంతో 10 రూపాయలు గ్రేడ్ కి 50,000 రూపాయలు ఉచిత వడ్డీ లేని రుణం. అలాగే మార్కెట్ ఒక 10 రూపాయలు జంప్ చేస్తే బ్రైట్ పొగాకులు వస్తాయి కాబట్టి మార్కెట్ పెరిగేదానికి అవకాశం ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెప్పారు కాబట్టి ఆ విధానం మీరు అమలు చేయండి అని చెప్పంగానే రైతులకు బ్రైట్ పొగాకులు తీసుకెళ్లడం వల్ల మార్కెట్ పెరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి వల్ల ఒరిగిందేమీ లేదు. గత ప్రభుత్వం ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంత మేరకు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడిందో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ తో చాలా విషయాలు చర్చించి కంపెనీలతో మాట్లాడి చైర్మన్ ఈడీకి వాళ్ళు విధానాలు మొత్తం కూడా
పార్టీ ఏదైతే మనకి ఏదైతే ఇచ్చారో హామీలు పక్కన పెట్టి రైతులు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మీరు ఆదుకోవాలని మన ప్రధానమంత్రి మోడీ గారితో మన స్టేట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కామర్స్ మినిస్టర్ గారితో అలాగే కామర్స్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మీరు సరిచేయాలని చెప్పి ఆదేశం ఇవ్వడంతో మన ఈడీ గారికి అలాగే ఇక్కడ చైర్మన్ గారికి కూడా తగిన సూచనలు చేసి ఏదైతే బేరం రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు సరిచేయాలని ఆదేశం ఇవ్వడంతో కొన్ని గ్రేడ్స్కి 1 కేజీకి 10 రూపాయలు అలాగే ఒక బేరం లైసెన్స్కి వచ్చి 50,000 వడ్డీ లేని రుణాన్ని 2 సంవత్సరాల్లో మళ్ళీ తీర్చుకునేలాగా ఒక ప్రణాళికలో పంపించారు. అది 2-3 రోజుల్లో అమలవుతుంది. అది అప్పుడు ఉడతాభర్తీ సాయం అని అనుకున్నాం ఫస్ట్లో, కానీ అది రైతులకి ఎంతో కూడా ఉపయోగపడుతుంది.